అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ రా కదలిరా అనే కార్యక్రమం ద్వారా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన వాళ్ళు కానీ అందరం కూడా అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చి ఎంతో మోసం చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఎన్నో కార్యక్రమాలు అబద్ధ హామీలతోటి మోసం చేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందనమాట. అదేవిధంగా మీ అందరూ కూడా ఒకటి ఆలోచించాలి. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చొక్కా మడత పెడతాను అయ్యని చెప్తా ఉన్నారు. కరెక్ట్గా 60 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు, దాంట్లో సైకిల్ గుర్తు ఉంది. ఆ గుర్తు మీద కరెక్ట్గా సైకిల్ గుర్తు మీద గుద్దండి. ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చాడో ముఖ్యమంత్రి అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్తాడని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలియని విషయం కాదు, అవమానంతో మన నాయకుడిని అసెంబ్లీలో ఏ విధంగా అవమానించి బయటికి పంపించిన సంగతి కూడా మనందరూ తెలిసిందే. ఏ అవమానంతో మనం నాయకుడు బయటకు వచ్చాడో అదే విధంగా తలెత్తుకొని 170 సీట్లతోటి తెలుగుదేశం జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజులు అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.